నమస్తే తెలంగాణ కథనంతో జీహెచ్ఎంసీ తీవ్ర ప్రకంపనలు రోడ్డెక్కిన ప్రజాపాలనపై ఉలిక్కిపాటు దరఖాస్తుల రోడ్డుపై పడిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన పంకజ అంటూ కూడా చూస్తున్నారు. ఇది ఎవరి ఎఫెక్ట్ కాదు, సోషల్ మీడియా డామినేట్ చేసిందన్న. జర నమస్తే తెలంగాణ పేపర్కు నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవి రాయిరి. గతంలో ఇదే మీ ప్రభుత్వం మీద వెలుగు పేపర్ కానీ, దిశ పేపర్ కానీ, ఆదాబ్ పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ అంటే అన్ని ప్రధాన దినపత్రికలన్నీ కూడా రాసినాయి. మీరు ఆ స్థాయికి మించి రాయాలి. ఎఫెక్టులు గిఫెక్టులు లొట్టపీసులు అన్నీ పక్కన పెట్టుర్రి. ఓ పక్కన బుల్డోజర్లతోని మహిళ ఇల్లు కాల్చిన విషయాన్ని రాయిరు. అక్కడ ఖమ్మంలో మంత్రి పొంగులేటి అనుచరుల దానికి 10 లక్షల ఆస్తి నష్టమైంది, దాని గురించి రాయిరు. ఇంకా చెప్పాలంటే ఇంకో అడుగు ముందుకేస్తే నిన్న బండ్ల గణేష్కు సంబంధించి వల్ల ఆ డ్రైవర్ వల్ల భార్య చనిపోయింది, అది ఎట్లా జరిగిందనే కథనాన్ని రాయండి. వాస్తవ కోణాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పుర్రి. నేను చెప్తున్నా కదా రైట్. మొత్తానికి మన యొక్క వ్యక్తిగత డాటా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, అంగట్లో సరుకు లెక్క మారిపోయింది. ఈ తర్వాత జరగబోయే పరిస్థితులకి ఇక మనం ఏం చేయలేం, వాస్తవమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం మన పట్ల ఉన్న ప్రేమ, అనురాగత, ఆప్యాయత అంటాం కదా, ఎంత అద్భుతంగా ఉందో కూడా మీరే చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజలరా వాస్తవాలను మీరే ఆలోచించండి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయలేకపోయింది అని చెప్పడానికి ఒక నిదర్శనం.